ఎందుకు యూకే మోనికా? యాక్చువల్గా ఎక్స్పోజర్, స్కోప్ అండ్ రిక్వైర్మెంట్ బేస్గా చూసుకుంటే డిస్క్రిమినేషన్, రేసిజం ఐ హావ్ చూజన్ యూకే. ఎందుకు చార్జ్ చేయదు అనే క్వశ్చన్ మాకు కూడా కమిషన్ అనేది వస్తుంది. డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ హలో, నమస్తే, వెల్కమ్ టు డింపుల్ శ్రీ బ్లాగ్స్. ఇప్పుడు మీ మొబైల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, అందరికి తెలిసినట్టుగా మా చెల్లెలు ఇప్పుడు యూకేకి వెళ్తుంది. సో దాని ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇది ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగ్ గా అందరికి యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో ఎందుకు యూకే మోనికా? యాక్చువల్గా నేను తీసుకునే కోర్స్ వచ్చి ఎంఎస్సీ ఇన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఎక్స్పోజర్, స్కోప్ అండ్ రిక్వైర్మెంట్ బేస్గా చూసుకుంటే యూకేలో వర్త్ ఉంది. సో యూకేలో ఫైనాన్స్కి ఇప్పుడు స్కోప్ ఉంది, వర్త్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. సో discrimination, racism keeping aside, but there is requirement in this area. So దాన్ని బేస్ చేసుకొని I've chosen UK. బికాజ్ బిజినెస్ అనేది హోల్ వరల్డ్ అందరికి ఇంపార్టెంటే కాబట్టి, సో అందుకే ఎందుకు వై యూకే అనేది అడిగింది. ఓకే, దెన్ హౌ వాస్ ద ప్రాసెస్, వాట్స్ ద ఫస్ట్ స్టెప్, ఎలా అప్లై చేసావు, ఏ కన్సల్టెన్సీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం థింక్ చేసుకున్నావు మైండ్ లో? సో ఫస్ట్ వచ్చి బేసిక్ గా స్టార్ట్ చేసేటప్పుడు అందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టార్ట్ చేయాలి ఏమి అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్ గా దీనికోసమే చాలా కన్సల్టెన్సీస్ ఉంది. మీరు కొన్ని కన్సల్టెన్సీస్ పోతే అక్కడ చార్జ్ చేస్తారు వాళ్ళు. సో డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇంత అని, లేకపోతే ఆఫ్టర్ ద ప్రాసెస్ కంప్లీషన్ అంతా అయిన తర్వాత ఇంత అని చార్జ్ చేసేది, లైక్ చార్జెస్ ఉంటుంది. బట్ ఫ్యూ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ యాక్చువల్గా ఏమీ చార్జ్ చేయదు. సో అక్కడ క్వశ్చన్ మాకు వస్తుంది, ఎందుకు చార్జ్ చేయదు అనే క్వశ్చన్ మాకు కూడా వస్తుంది. సో వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది, ఏమి చార్జ్ చేయకుండా మనకి హెల్ప్ చేస్తారు ఎట్లా అనేసి. ఏమంటే వాళ్ళు పర్సనల్ గా యూనివర్సిటీస్ తో టైఅప్ అయింటారు. సో వాళ్ళు స్టూడెంట్స్ ని అక్కడ ఆ యూనివర్సిటీకి అలాట్ అయ్యి ఆఫర్ లెటర్ అంతా ఇష్యూ అయ్యి వాళ్ళు అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి సమ్ కమిషన్ అనేది వస్తుంది. సో ఆ కమిషనే వాళ్ళకి రెవెన్యూ. సో స్టూడెంట్స్ నుంచి వాళ్ళు ఏమి చార్జ్ చేయరు. బేసికలీ ఇట్ ఈస్ జీరో రూపీ దట్ వీ పే టు ద కన్సల్టెన్సీ యాక్చువల్లీ. సో నేను చూస్ చేసుకునే కన్సల్టెన్సీ వచ్చి లీప్ స్కాలర్. లీప్ స్కాలర్ లో నాకు యాక్చువల్లీ నా కౌన్సిలర్ హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఫ్రమ్ స్క్రాచ్ నాకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా నేను వాళ్ళని అడిగితే డీటెయిల్డ్ గా బాగా క్లారిఫై చేస్తారు. డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ ఏదన్నా కానీ చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో ఫస్ట్ బేసిక్ థింగ్ వచ్చి మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కి మనం చూస్ చేసుకోవాల్సిన కోర్స్ ఏది అనేది ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సింది. దాన్ని మనం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి ఈ టాపిక్ లేదా ఈ కోర్స్ బేసిస్ పైన నేను ఎంఎస్సీ చేయాలా లేదా సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ చేయాలా అని నేను అనుకుంటున్నాను అని ఇఫ్ యూ ఇన్ఫార్మ్ దెమ్, వాళ్ళు ఎట్లా అంటే మీ యూనివర్సిటీ అంటే మీకు ఏ లొకాలిటీలో, లైక్ యూకే అంటే యూకే, యూరోప్ అంటే యూరోప్, అక్కడ స్పెసిఫిక్ గా ఏ సిటీలో ఏ యూనివర్సిటీలో చదవాలా అదంతా మీరు వాళ్ళకి లిస్ట్ ఇచ్చినారంటే దే విల్ హెల్ప్ యూ ఈవెన్ మోర్ గుడ్. లేదు నాకు అట్లా ఏం లేదు, ఎనీ కాలేజ్ ఇస్ ఫైన్, ఏ లొకాలిటీస్ అయినా ఫైన్ నాకు అనేది అయితే అప్పుడు దే విల్ గివ్ యూ అకార్డింగ్ టు యువర్ గ్రేడ్స్ మీకు ఏ కాలేజెస్ బెస్ట్ అట్లా వాళ్ళు సజెస్ట్ చేసి వాళ్ళు లిస్ట్ డౌన్ చేస్తారు. లిస్ట్ డౌన్ చేసి దాంట్లో ప్రయారిటీ లిస్ట్ అడుగుతారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్ అంతే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ రజల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ వచ్చిండేది. రజల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ ఇట్స్ లైక్ టాప్ కాలేజెస్ అనేసి అంటారు దాన్ని. సో నాకు వన్ ఆఫ్ ద రజల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ లోనే నాకే వచ్చిండేది. అండ్ ఇట్స్ లైక్ యూ అప్లై, మీరు అప్లై చేయాలా, మనము అంటే మన తరపున కన్సల్టెన్సీ వాళ్ళు అప్లై చేస్తారు యూనివర్సిటీకి. అప్లై చేసినాక ఫ్యూ ఆఫ్ ద కాలేజెస్ టేక్స్ లైక్ 15 days 20 days అమర్ తీసుకుంటారు. కొన్ని కాలేజెస్ విత్ ఇన్ అ వీక్,
లేదంటే విత్ ఇన్ 3-4 వర్కింగ్ డేస్ అట్లా ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు మనకి కండిషనల్ ఆఫర్ లెటర్, అన్కండిషనల్ ఆఫర్ లెటర్, అమర్ అంతా ఇష్యూ చేస్తారు. కండిషనల్ ఆఫర్ లెటర్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ బీన్ ఆఫర్డ్ టు జాయిన్ దట్ కాలేజ్, బట్ దెర్ ఇస్ సమ్ కండిషన్ విచ్ యూ హ్యావ్ టు సాటిస్ఫై. Only upon satisfying those conditions you are like fully confirmed to, I mean like no restrictions, fully permitted to join that college anesi oka confirmation adi. So which we call it as unconditional offer letter. So నాకు యాక్చువల్గా టఫెల్, డ్యూలింగో అదంతా నాకు రాయాల్సిన రిక్వైర్మెంట్ రాలేదు. జస్ట్ బికాస్ మై 12th grades in English was good. దానివల్ల నాకు ఎగ్జామ్షన్ వచ్చింది, వేవ్ ఆఫ్ వచ్చింది టు రైట్ ఐదర్ డ్యూలింగో ఆర్ టఫెల్ సంథింగ్ లైక్ దట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమి నాకు అవసరం ఉండలేదు. సో నాకు అక్కడ ఎగ్జామ్షన్ దొరికింది, వేవ్ ఆఫ్ దొరికింది. ఆఫ్టర్ దట్ ఐ రిసీవ్డ్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్. అండ్ వన్స్ యూ రిసీవ్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్, మినిమం టైం పీరియడ్ అనేది ఇస్తారు. విత్ ఇన్ దట్ మినిమం టైం పీరియడ్ ఒక డిపాజిట్ అనేది పే చేయాలి. జస్ట్ లైక్ ఇక్కడ ఇండియాలో ఎట్లా మనము అడ్మిషన్ చేస్తామో, జస్ట్ లైక్ దట్ ఇక్కడ మనము కాలేజ్ ఫీజెస్ పార్షియల్ ఇన్స్టాల్మెంట్స్ లోనే తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. సేమ్ అక్కడ కూడా అట్లే ఉంది. బట్ ఏమంటే సీట్ కన్ఫర్మేషన్ కోసం ఒక ఇనిషియల్ డిపాజిట్ అనేది చేయాలి. ఆ ఇనిషియల్ డిపాజిట్ విత్ ఇన్ ద టైం పీరియడ్ దే హ్యావ్ గివెన్ వీ హ్యావ్ టు డూ. అది చేసిన తర్వాత ద నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఇస్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ యువర్ అకామిడేషన్ నియర్ బై కాలేజ్ సరౌండింగ్స్ లో ఎక్కడైనా అకామిడేషన్. సో నేను పోతానేది వచ్చేసి this is completely student accommodation, so wherein no one else out of the accommodation is allowed. Access card untundi, through that access card only you can get inside the accommodation. And based on the locality also manaki accommodation cost anedi differentiate avutundi. So నేను ఇప్పుడు ఉండేది వచ్చి స్టూడెంట్స్ అకామిడేషన్. And once you're fixed with your accommodation, meanwhile ఇంకోటి మనం చూసుకోవాల్సిండేది వచ్చి once you pay your deposit to the college, లోన్ ప్రాసెస్ అనేది అప్పుడే ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వి గో అంటే మనకి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలా అనే ఒక ఎవరికైనా ఉంటుంది. అది ఆబ్వియస్లీ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరికితేనే బెటర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు గో త్రూ లోన్, లేదు ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫండ్స్ దెన్ ఇట్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇఫ్ యూ వాంటెడ్ టు గో త్రూ లోన్ దెన్ ఐ సజెస్ట్ యాజ్ సూన్ యాజ్ యూ పే యువర్ ఇనిషియల్ డిపాజిట్ లోన్ అనేది స్టార్ట్ చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు బై ద టైమ్ వి రిసీవ్ ఆఫర్ అదంతా కొంచెం టైం పడుతుంది. And to get the best rate of interest also it takes some time. And if moreover if you are going for a government banks, adi inka koncham time taking. So I suggest you start as early as possible. Accommodation ayin tarvata you have to start with your visa process anta UK kabatti it took me like by 11th working day I got the confirmation of my visa. 13th working day I received my visa copy in hand వచ్చేసింది. సూపర్ ఫాస్ట్. నాది సూపర్ ఫాస్ట్ కాదు, నాది యాక్చువల్లీ కంపారిటివ్లీ స్లో, అంటే మిడ్ లో ఉంది. ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ రిసీవ్ లైక్ 7 working days. అమర్ కూడా 6 working days, 4 working days అమర్ అంతా కూడా ఉంది. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ లక్ ఆర్ ప్రాసెస్ హౌఎవర్ ఇట్ ఈస్ అంతే. బికాస్ వీసా ప్రాసెస్ కొందరికి లైక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 months కూడా. 3 months లేదు, ఇట్స్ యూజువలీ 1 month ప్రాసెస్ వాట్ దే గివ్. 1 month లో దే హ్యావ్ టు గివ్ ద కన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఐదర్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్షన్. ఐదర్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ టు గివ్ ద స్టేటస్. 1 month is the period for that. సో వీసా అంతా అయిన తర్వాత I started purchasing things that is required for my living over there. Based on the points that I have received from people who are staying there, నేను గ్రాసరీస్ ఎక్కువగా తీసుకుంటాను. క్లాతింగ్స్ I purchased, to be frank, ఆ క్యూరియాసిటీ ఎంతూజియాజం అందరికీ ఉండే ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు అనదర్ కంట్రీ అనేది, అబ్రాడ్ అనేది. సో ఆ ఎంతూజియాజంలో ఓవర్గా పర్చేస్ చేస్తాం, నేను చేస్తాను.
That will So- be there. సో వెయిటేజ్ ఇష్యూ వల్ల యాక్చువల్గా నేను అంత ఓవర్గా పర్చేస్ చేయలేదు. ఏది పర్చేస్ చేసినా ఐ మేడ్ ష్యూర్ టు వెయిట్. సో వెయిట్ చేసే దానివల్ల నాకేమైంది, ఓకే ఇది ఇంత వెయిట్ ఉంది, కెన్ ఐ మేనేజ్ ఆర్ నాట్ అట్లా థింక్ చేసి వి పర్చేస్ ఆల్ ద థింగ్స్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ కెన్ సే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వే చేసి తీసుకోండేది. సో క్లాతింగ్స్ లైక్ ఒక 10-15% మాత్రమే ఇక్కడ వదిలేసిండేది. ఇప్పుడు అంతే, దానికి మించి జాస్తి ఏం వదలలేదు. సో మొత్తం అంతా వెస్ట్రన్ వేరే కొనుక్కుంది. వాట్ ఈస్ MOI అండ్ SOP? సో హౌ డిడ్ యూ అప్లై విత్ దోస్? SOP MOA అంటే ఇప్పుడు యాక్చువల్ గా మన పర్పస్ ఏమి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ వి కాల్ ఇట్ యాజ్ SOP అంటే. అది యాక్చువల్ గా మీకు అది కూడా కన్సల్టెన్సీ వాళ్ళే హెల్ప్ చేస్తారు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్ యూ కెన్ డూ ఇట్. అక్కడ పోతా ఉండే పర్పస్ ఏమి, సో MSc లో ఏం స్పెషలైజేషన్, వాట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ MSc, వాట్స్ యువర్ ప్లాన్స్, అంటే దానివల్ల మీకు ఏం కెరియర్ బెనిఫిట్స్ ఉంది అట్లా. సో అది SOP. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ MOI అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎందుకు అంటే మనం ఇంగ్లీష్ స్కూల్లోనే చదివిండాము అంటే ఇంగ్లీష్ లాంగ్వేజే మన ఎగ్జామ్ రిటర్న్ ఉన్నిందా లేదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంతా పోతే కన్నడ రిటర్న్ ఎగ్జామ్. సో వీఆర్ ఇన్ Kannada. బెంగళూరు, సో ఇట్స్ కన్నడ. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం చదివిండేది ఏ లాంగ్వేజ్, ఇస్ ఇట్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ లోకల్ లాంగ్వేజ్ అనేది దే వాంట్ ద కన్ఫర్మేషన్. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఇస్ మ్యాండేటరీ. అది నాది ఇంగ్లీష్ ఉన్నింది కాబట్టి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ వీ హ్యావ్ టు గివ్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ కాలేజ్, వీ హ్యావ్ టు గెట్ ఇట్. సో కాలేజ్ నుంచి తీసుకొని వీ హ్యావ్ సబ్మిటెడ్ దట్ ఆల్సో. అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, అది వచ్చి 2 letter of recommendations కావాలి. ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ ఎంప్లాయీ, one should be from your employer and the other one should be from your college. So It's not entirely from college, but it can be from other companies also. but if you don't have connections or if that college is closed, something like that, మీకు అట్లా ఇష్యూ ఉంది, you have more experience or you have worked in 2 or 3 companies అట్లా అంటే you can give 2-3 employers LOR. So 2 LORs are fine, that will work. So LORs anta submit chala. That this is during the process of submitting documents to the university while you are applying our process lo. And purchasing anta ayindi. Groceries was the major target. Groceries anta ayindi. So today night is my today night I'm leaving tonight. Rep morning flight actually 6:45 ki flight. Homesick ఉంటుంది అందరికి, but still you have to overcome it because ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి అబ్బాయిలకు ఉండకపోవచ్చు, అమ్మాయిలకు ఉంటుంది. Another one important topic, time permits. So ఏంటంటే I'm a newcomer for loans. So if I have to apply for the loans, what and all the documents I have to submit? So what and all the process I have to go through? So if you can. ఏం లేదు, it's very basic documents. PAN, Aadhaar, mass cards, this unconditional offer letter or conditional offer letter, whichever you have received from the university. The co-applicant or the guardian PAN card, Aadhaar card, bank statements, ITR documents. If you are going through collateral documents. If you are going through non-collateral, only these. Ante. So these are the important. ఏం లేదు, basic check ఉంటుంది. They'll verify all your documents. They'll verify your CIBIL. Any queries in CIBIL, call చేస్తారు, అడుగుతారు. Obviously that will be there. And they'll come verify your location, everything for the confirmation. So how did you book your plane tickets? Flight tickets, actually I'm feeling like I have chosen the best flight. Best airways, because I'm going with British Airways. British Airways, what I have seen is, what people have told me is British Airways is little student friendly is what I have heard.
Yeah. So and also ఇది డైరెక్ట్ ఫ్లైట్. This is to London Heathrow terminal. So 11 hours of journey, British Airways, and from there London nunchi to my room I'm traveling through National Express. So National Express stop nunchi na room it's just like 2 minutes walk. Okay. Ask any documents or something for booking the tickets, like Very common passport. Okay. Visa. No, visa verification anta akkada jarugutundi. So nothing online. So she's gonna record everything for us. Flight lo veltu irosu mattum starting from the house till she reaches her room. So full on recordings ఉంటాయి. సో మొత్తం అన్ని నేను వ్లాగ్స్ లో అయితే పెడతాను. సో ప్లీజ్ డూ వాచ్ ఆల్ ద వ్లాగ్స్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ఇంకా ఏమైనా ఫర్దర్ గా ఇంకా డీటెయిల్డ్ గా ఏదైనా ఒక్క ప్రాసెస్ డీటెయిల్డ్ గా ఏమైనా కావాలా అంటే, లేదా మీకు ఇంకా ఏదైనా ఫర్దర్ క్వైరీస్ ఉంటే కూడా పర్వాలేదు, యూ కెన్ డ్రాప్ ఎ కమెంట్. విల్ లుక్ ఇంటూ ఇట్ అండ్ విల్ గెట్ బ్యాక్. అండ్ ఇంకోటి ఏంటంటే మేము చెప్తాం మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే తను అక్కడికి వెళ్ళాక తనకి ఏమేం వ్లాగ్స్ చేయాలని అనిపిస్తుందో అవన్నీ రికార్డ్ చేసి నాకు పంపిస్తుంది. తనకి ఏదైనా క్వశ్చన్ మైండ్ లోకి వస్తే దాన్ని కూడా రికార్డ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఇస్తావు కదా. సో నువ్వు ఫస్ట్ డే వెళ్ళంగానే ఏమేమి నీకు కొత్త కొత్తగా అనిపించింది, కొత్త కొత్త చేంజెస్ ఉన్నాయో అన్ని కూడా మాతో షేర్ చేసుకుంటావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. Okay, with this, wrapping up the video. Thank you so much. Keep subscribe to our channel.